గుట్ట సంతోషం గుట్ట పోషణ చేపలు కట్టినే తిరుపతారా పక్క కనిపోతే చాలకి ఉంటాయి బండ్లు కొంచెం పక్క ఇగో ఒక్క నిమిషం ఆగు. హలో ఒక్క నిమిషం ఆగు, అత్తా నాకు. అంటే ఈరోజు అంతర్గాం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద పాలవాగు మీద ఒక బ్రిడ్జ్ దాదాపు 2.5 కోట్ల రూపాయలతోని గత ప్రభుత్వంలో ఇది మంజూరు కావడం జరిగింది. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ సందర్భాన్ని ఉంచుకొని అప్పుడు కాంట్రాక్టర్ పనిచేయకపోవడం, ఎన్నికలు అయిన తర్వాతనే గుటావటిన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి కాంట్రాక్టరు ఆ బిల్లుల జాప్యం వలన ఇంకేదైనా కారణం వలన ఈ బ్రిడ్జిని అనుకున్న పీరియడ్ లోపల వాళ్ళు పూర్తి చేయకపోవడం వల్ల వర్షాకాలము స్టార్ట్ అయ్యి ఇప్పుడు విపరీతమైన వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో ఈ బ్రిడ్జిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ బ్రిడ్జిని పూర్తిగా నిర్మించకపోవడం వల్ల సుమారు 10 గ్రామాల ప్రజలు అవతల నుండి ఇటు పొట్యాల సైడ్కు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పొట్యాల సైడ్ నుంచి ఒక 6 గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన అంతర్గాంకి, రామగుండం, గోదావరికి, ఎన్టీపీసీ వెళ్లాల్సినటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంతేకాకుండా గోదావరి నుంచి ప్రత్యేకంగా రోజుకు ఒక 5 నుంచి 6 ట్రిప్పులు బస్సు కూడా ధర్మవరం మండల కేంద్రానికి ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య అవసరాల నిమిత్తం వెళ్తున్నటువంటి సందర్భాన్ని నేను ఇలా గుర్తు చేస్తున్నా. అనేకమైన ఇబ్బందులు పడతా ఉంటాయి. ఇక్కడ పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, నిమ్మకు నీరెత్తనట్టు ఈ అభివృద్ధి పనులను నిర్వీర్యం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భాన్ని నేను ఈ సమాజానికి తెలియజేస్తూ ఇప్పటికైనా పాలకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు ఈ సమస్య మీద తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వేలాదిగా అటు ఇటు నడిచే ప్రజలకు వాళ్ళు దారి కల్పించాల్సిందిగా అంతర్గాం మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన అధికారులను, పాలకులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అనేక ఇబ్బందులు ఈ రోజు పొద్దునైతే నిన్నటి నుంచి ధర్మారం నుంచి అంతర్గాం రామగుండం సైడ్కు ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. వందలాది వెహికల్, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు రెండు వైపులా నిలిచి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజాపాలన కోసం ఏర్పడ్డ ప్రభుత్వము ప్రజలను ఇంత నిర్లక్ష్యం చేస్తూ, ప్రజా అవసరాలు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఖండిస్తూ అంతర్గాం మండల పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. తప్పకుండా మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులు, అధికారులు అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.